హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఆ భగవంతుని దేవుల అందరం కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ లైక్ చేసి మన ఛానల్ని మరింత ప్రోత్సహించాలని మరి ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోతూ, ఒక చక్కటి వర్షం పడుతున్న వేళ ఒకసారి మీ అందరికీ కూడా, అంటే సమ్మర్ వెళ్ళిపోయి అలా అని కంటిన్యూస్గా కూడా వర్షాలు పట్టలేదండి. అప్పుడప్పుడు మాత్రం పులకరింపజేస్తుంది అంటారు చూసారా క్లైమేట్, అలా అయితే వర్షాలు పడుతున్నాయండి. మొన్నటి వరకు కొద్దిగా వేసవతాపానికి మన అందరం కూడా కొద్దిగా అయితే మనం అలసట అనేది అనిపించిన, ఈసారి మరి వర్షాలు అనేవి కొద్దిగా మనకి అడపాదడపా అయితే మనకి కనిపిస్తూనే ఉన్నాయి. మాకైతే మాత్రం హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 2 డేస్కి ఒకసారి అయితే మాత్రం ఈ విధంగా వర్షం అనేది మమ్మల్ని పలకరిస్తుంది. ఇంకా ప్రతిరోజు వర్షం పడుతుంది కదా అని చెప్పి మనం నీళ్లు పోయడం మొక్కలకి మానేస్తామా అండి? మరి మన రోజు చేసే దినచర్య పని అనేది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది కదా. ఆల్మోస్ట్ వర్షం పడుతుంది కదా అని, అంటే మనకి నేల మీద వేసిన మొక్కలకైతే వర్షపు నీళ్ళు సరిపోతాయి, కానీ ఇలాగా అపార్ట్మెంట్లో కుండీల్లో వేసిన మొక్కల్లో మాత్రం ఎండ కాసినా వర్షం పడినా మనకి ఆ కుండీల్లో అయితే పడవండి. ఏదో కొద్దిగా జెల్ అనేది పడుతుంది, కానీ వర్షం పడినా కూడా ఖచ్చితంగా మన రొటీన్ అనేది చేయాల్సిందే. కాబట్టి వాటర్ అనేది ఇక్కడ మొక్కల్లో పోసేస్తున్నాను. సో మన చక్కటి మొక్కల్ని మొట్టమొదటిసారిగా అయితే చూసాం కదండి స్టార్టింగ్ వీడియోలో. ఇంకా మన ప్రతిరోజు రొటీన్ అనేది కూడా ఈ విధంగానే రొటీన్ బోర్ అనకుండా కొద్దిగా మన మొక్కల్లాగే ఆహ్లాదంగా అయితే మరల్చుకుంటే చేసుకునే పనుల్లో కూడా చాలా చక్కటి మార్పులు చేర్పులు. మార్పులు అంటే మనం చేసే పని విధానాన్ని, మన చేతిలో పనే కదండి ప్రతిరోజు చేసే పని అయినా కూడా కొద్దిగా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా చేసుకుంటే, ఎప్పటి పని అనేది ఎప్పుడు క్లియర్ చేసుకుంటే, ఇదిగో ఈ మొక్కల్లాగే చాలా చక్కగా ఆహ్లాదంగా పచ్చగా అయితే మన ఇల్లు కనిపిస్తుంది. సో రొటీన్ వీడియోలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదామండి. ఇదిగో మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ స్కూల్స్ అనేవి ఓపెన్ చేసేసారు కదా పిల్లలకి. మరి ఇంకా మార్నింగ్ రొటీన్ అనేది ఎప్పుడు బాక్సులతోనే, లంచ్ బాక్సులతోనే స్టార్ట్ అవుతుంది. పొద్దున్న లేచిన తర్వాత చేసే బిజీ పనుల్లో ముఖ్యమైనది మదర్స్కి కానీ, లేదా ఆఫీస్ ఉమెన్స్ అంటే వర్క్ చేసే వర్కింగ్ ఉమెన్స్కి కానీ, పిల్లలకి, హస్బెండ్కి, అలాగే వాళ్ళకి, ఇంట్లో ఉండే మనకైతే మన కోసం ఈ విధంగా లంచ్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాల్సిందే కదా. ముందు రోజు చేసే కొద్దిపాటి పని వల్ల మనకి చాలా వరకు కూడా ఆ మార్నింగ్ పని అనేది బర్డెన్ తగ్గుతుందండి. అంటే చేసే పనిలో కొద్దిగా అలసట అనేది తగ్గించుకోవచ్చు. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాం మన ఛానల్లో. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. నేనైతే మాత్రం మార్నింగ్ బిజీ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఇలా లంచ్ బాక్సులు కానీ, లేదంటే పిల్లలకి ఇచ్చే వాటర్ బాటిల్స్ కానీ నైట్ తోముకుంటున్నప్పుడే ఇలా డివైడ్ అయితే చేసేసుకుంటానండి. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బాటిల్స్ కానీ, లంచ్ బాక్సులు కానీ, లేదంటే వాటికి సంబంధించిన ఐటమ్స్ ఏవైనా చిన్నవి ఉంటే ఈ విధంగా సెపరేట్గా ఒక చోట పెట్టేసుకుంటాను నైట్ తోముకుంటున్నప్పుడు. అదేవిధంగా అటు సైడ్ చూపిస్తున్న స్టాండ్లోని అంట్లు అనేవి అయితే మాత్రం వంట కోసం, అంటే వంట ప్రిపరేషన్ కొన్ని మన సామాను కావాలి కదా, వాటిని అయితే ఆ విధంగా పెట్టుకుని ఇక మార్నింగ్ అయితే లేచాను. ఎప్పుడులాగే మన వాకిలి అనేది తెలుసు కదండి, ఊడ్చుకున్న తర్వాత ముగ్గు వేసుకుని మన ఇంట్లో పని అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా వాకిలి ఊడుస్తున్నప్పుడే మాకు బయట కొద్దిపాటి వేసుకున్న మొక్కల్లో వాటర్ అనేది పోసేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇందాకడ మనకి బాల్కనీలో చూపించిన మొక్కలు అయితే కొద్దిగా ఎదురుగుండా కనబడుతూ ఉంటాయి కాబట్టి గుర్తుంటాయండి. ఈ మొక్కలు మాత్రం బయటికి వెళ్తేనే కనిపిస్తాయి నాకు. అందుకనే మార్నింగ్ మాకు ముగ్గు వేసుకుంటున్నప్పుడు మాత్రం ఒక మగ్గు ఎక్స్ట్రా అయితే వాటర్ తెచ్చుకుని వేసుకునే కొద్ది మొక్కలేనండి. ఆ వాటిలో అయితే మాత్రం ఖచ్చితంగా రోజు వాటర్ అనేది పోసేసుకుని స్నానం చేసి వచ్చిన తర్వాతే నా వంటింట్లో పని అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పద్ధతి మాత్రం చాలా చాలా ఏళ్ల నుంచి అయితే అలవాటు చేసుకున్నానండి. నాకు స్నానం చేసిన తర్వాత ఫ్రెష్గా మనం కిచెన్లో చేసే ఏ పనైనా కూడా ఒక కొత్త నూతన ఉత్సాహాన్ని ఇస్తున్నట్లే అనిపిస్తుంది. అందుకే నేను ఈ పద్ధతి అనేది ఫాలో అయిపోతున్నాను. అంటే మనం స్నానం చేసి వచ్చిన తర్వాత, స్నానం చేయకుండా మన కిచెన్లోకి వచ్చిన తర్వాత మార్పు అనేది మనకే తెలిసిపోతుందండి. అంటే ఏ పని చేయడానికైనా ఒక అర్హత అనేది, అంటే అర్హత అంటే ఎగ్జాంపుల్ మనం దీపారాధన చేసుకోవాలి పొద్దున్నే అనిపించింది అనుకోండి, చేసుకోవాలి కూడా. మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది, పనిలో కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందండి.
అందుకే పొద్దున్నే ఇలాంటి చిన్న చిన్నవి అంటే దేవుడికి సంబంధించిన ఏదైనా దీపారాధన చేసుకోవటం కానీ, ఏదైనా వస్తువుల్ని మనం స్నానం చేయకుండా ముట్టుకుంటే, ఎగ్జాంపుల్ వంటలో నూనె కానీ, ఉప్పు కానీ ఏదైనా నాకు ముట్టుకుంటే, అంటే ఐ మీన్ స్నానం చేయకుండా ముట్టుకుంటే అది నాకు ఏదో ఇబ్బందిగా అనిపిస్తుందండి వంట చేసేటప్పుడు. అందుకే హాయిగా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసామా, ఇందాక చెప్పుకునే విధంగా ఏ పనికైనా మనం అర్హత ఉన్నది అన్నట్టయితే నాకు అనిపిస్తుందండి. అందుకే చాలా ఏళ్ల నుంచి ఈ పద్ధతినే ఫాలో అయిపోతున్నాను. ఇంక ఇక్కడ చూశారు కదా, ప్రతిసారి మా ఇంటి మందార పువ్వులు ఒకటో రెండో కొద్దిగా నేను చేసే కొద్దిపాటి సంరక్షణకి పూస్తూనే ఉంటాయి. సో ఆ మందార పువ్వుల్ని తులసమ్మ దగ్గర కూడా తుడిచేసుకుంటానండి. వీధివాకులు ఎలా శుభ్రం చేసుకున్నాను, పెరటి వైపు కూడా పెట్టుకుని తులసమ్మని. అంటే మాకు కిందనైతే లేదండి, కొద్దిగా ఎత్తు మీదే అపార్ట్మెంట్ వల్ల ఆ జాగా అనేది తక్కువగా ఉంది. అందుకే హైట్లోనే ఈ విధంగా కృష్ణుడు పక్కన అయితే ఇలాగ తులసి మొక్క అనేది పెట్టేసుకుని ఇక్కడైతే తుడుచుకుని ప్రతిరోజు ముగ్గు వేసుకుంటాను. అందుకే ఇదంతా కూడా కృష్ణయ్య బృందావనం అని చెప్పి పిలుచుకుని, మీకు కూడా అదేవిధంగా నా మాటల సందర్భంలో చాలాసార్లు వినే ఉంటారు. ఇక స్నానం చేసి వచ్చిన తర్వాత చెప్పాను కదండి, నా కిచెన్లో పని అనేది స్టార్ట్ అవుతుంది. స్టవ్ వెలిగించుకుని పక్కన కుక్కర్ అనేది ఆన్ చేసుకునే ముందే పాలు పెట్టేసుకుంటాను. అదేవిధంగా డికాషన్కి అయితే వాటర్ని పెట్టుకున్నాను. పాలు అనేవి కాగిపోయిన వెంటనే అయితే వచ్చి దీపారాధన చేసేసుకుని కాచిన కొద్దిపాటి పాలని నైవేద్యం పెట్టుకున్న తర్వాతే నాకు పని అనేది మొదలు పెట్టడం చాలా చాలా అలవాటండి. అంటే ఇక్కడితో నా పంచోపచార పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి తర్వాత టైం ఉన్నా ఓపిక ఉన్నా హ్యాపీగా మళ్ళీ చేసుకోవచ్చండి. కానీ మినిమం మనం చేయాల్సిన దేవుడికి ప్రతిరోజు ఉండే పంచోపచారాల్లో కొద్దిపాటి ఉపచారాలు అయితే ఈ విధంగా చేసుకున్నామన్న సంతృప్తి కూడా మిగులుతుంది. ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే క్యాప్సికమ్ని ఆలుతో కలిపి ఫ్రై అనేది చేస్తున్నానండి. అంటే దీన్ని నేను ఇంకొక ప్రాసెస్లో కూడా చెప్పాను, కానీ ఈరోజు ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి, అంటే మామూలుగా అయితే ఆలును ఉడకబెట్టి మనం ఆ క్యాప్సికమ్స్ని కట్ చేసుకుని మధ్యలో అయితే స్టఫ్ చేసుకుని చేసుకోవచ్చు. అదొక మెథడ్ లాస్ట్ టైం చెప్పాను. మనకి కొద్దిగా ఈ విధంగా కూడా కావాలంటే చేసేసుకోవచ్చు. సో దాంతోపాటుగా ఇక్కడ టమాటా పప్పు అనేది చేస్తున్నానండి. ఈ పూర్తి వివరాలు అయితే లాస్ట్ టైం 2 టైమ్స్ అంటే 2 ఐటమ్స్ కూడా నేను అప్లోడ్ చేసి ఉన్నాను. అందుకనే ఈసారి అయితే దీన్ని నేను జస్ట్ ఆ చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను, కానీ పూర్తి ప్రాసెస్ అనేది చెప్పటం లేదండి. నెక్స్ట్ టైం ఏదైనా కుదిరితే మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను, లేదంటే పాత వీడియోస్లో ఉన్నాయి. మీరందరూ తప్పకుండా ఇవి కావాలి అనుకుంటే మాత్రం వీడియోస్ అంటే ఆ చేసే ప్రాసెస్ని ఒకసారి ఓపెన్ చేసి చూసేయండి. సో ఇదిగోండి టమాటా పప్పు అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. వాటితో పాటుగా ఈరోజు క్యాప్సికమ్ ఆలు కూర అనేది కూడా చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నానండి. వంట చేస్తున్నప్పుడే నేను పాటించే చిన్న టిప్స్ వల్ల నాకు కిచెన్ అనేది చాలా వరకు అయితే వంట చేస్తున్నా కూడా క్లీన్గానే అనిపిస్తుంది. వాటిలో చాలా వరకు షేర్ చేశానండి, మళ్ళీ చేస్తున్నాను. ఇందాక కుక్కర్ చూసారు కదా, పప్పు కుక్కర్లో పెట్టేటప్పుడు చిందుతూ ఉంటుంది కదండి మనకి వాటర్ అనేది, అది రాకుండా చిన్న టిష్యూ పేపర్ అనేది వేసుకుంటాను. అలాగే కట్ చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు చాకు కానీ పీలర్ కానీ లేదా కట్ చేసుకున్న బోర్డు చాపింగ్ బోర్డు కానీ లేదా మనం వాడే ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఏదైనా బౌల్స్ ఉంటాయి కదా, వాటిని వెంటనే అయితే కడిగేసుకుంటాను. కడుక్కున్న తర్వాత చాపింగ్ బోర్డ్ని ఎండలో అయితే పెట్టేసుకుంటానండి. ఇంకా ఈరోజు టిఫిన్లోకి అయితే ఇడ్లీ అనేది వేశాను. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిందండి. అంటే లంచ్ ప్రిపేర్ అయిపోయింది, టిఫిన్ కూడా ప్రిపేర్ అయిపోయింది. మా వారికి నాకు ఇందా డికాషన్ తీసి పాలు అనేది నైవేద్యం అయిపోయిన తర్వాత పిల్లలకి పాలు అనేవి ఇచ్చేసి మా వారికి నాకు కాఫీ అనేది ఇక్కడ ప్రిపేర్ అయితే చేసి ఆయనకో కప్పు నాకో కప్పు తాగేశాను. దీనికి ముందర నేను తీసుకునే చిన్న పొద్దున్న లేచిన తర్వాత కొద్దిగా హెల్త్ టిప్స్ అనేవి కూడా నేను చాలాసార్లు అప్లోడ్ చేశానండి, దీంట్లో అయితే చేయటం లేదు. సో కాఫీ తాగేసి ఇడ్లీ టిఫిన్ అనేది ఇచ్చేసాను. లంచ్ బాక్స్లు ప్రిపేర్ అయిపోయింది. నాకు 1 కాదండి 3, అంటే మా వారితో పాటు 2 పిల్లలకి కూడా లంచ్ ఇవ్వాలి. సో వాళ్ళు ముగ్గురిని పంపించేసిన తర్వాత ఇంకా నా పని ఆల్రెడీ నేను ఇప్పుడే షేర్ చేశాను. నాకు పని చేసుకుంటుండగా అంటే వంటింట్లో కిచెన్లో వంట అవుతుండగానే ఆల్మోస్ట్ ఒక 30 to 50% అయితే కిచెన్ క్లీనింగ్ అనేది ఎప్పటికప్పుడు అయిపోతుందండి. వాటికి సంబంధించిన వీడియోస్తో పాటు ఇప్పుడే చెప్పాను నేను ఎలా చేసుకుంటాను అనేది షేర్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ క్లాత్ గురించి కూడా చాలాసార్లు చెప్పానండి. ఇది నేను అమెజాన్లో అయితే తెప్పించుకున్నాను. ఇది మాత్రం తెప్పించుకున్న తర్వాత చాలా వరకు నాకు యూజ్ అయ్యిందనే చెప్పాలండి. ఇలాంటి క్లాత్లు ఒక 10 అయితే తెప్పించుకున్నాను. సో అదేవిధంగా నేను ఇప్పుడు లిక్విడ్ అనేది వేశాను కదా, దాన్ని కూడా రీసెంట్గానే అంటే అంతకుముందు ఒక 6 months బ్యాక్ ఒకసారి చూపించాను వీడియోలో.
మళ్ళీ రీసెంట్గా ఒక వీడియో చేసి చూపించానండి. నేను సొంతంగా తయారు చేసుకునే లిక్విడ్ అండి. దీంట్లో ఏమేమి వేస్తాను, దీనివల్ల జిడ్డు అనేది కూడా పూర్తిగా పోయి కిచెన్ క్లీనింగ్ అనేది నేను ఎప్పటికప్పుడు ఎలా చేసుకుంటా అనేది కూడా ఆ వీడియోలో షేర్ చేశాను. సో దాంతో పాటుగా ఈ విధంగా ఆ లిక్విడ్తోనూ అదేవిధంగా ఈ క్లాత్తోనూ నాకు ఈజీగా అయితే కొద్దిపాటి జిడ్డు ఉన్న ఏ వస్తువైనా, అంటే కిచెన్ కౌంటర్ టాప్ అవనండి, లేదా స్టవ్ అవనండి, లేదు ఇగోండి ఇలాగ లైటర్ ఏదైనా కూడా జిడ్డు పట్టి ఉంటుంది కదండి. మనం అప్పుడప్పుడు లైటర్స్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. అంటే మనం లోపలికి ఎలాగ వాటర్ అనేది పోకూడదు కాబట్టి పైన మనం ఎమర్జెన్సీగా, అంటే ఎప్పుడు మనం ఆయిల్ అనేది ఖచ్చితంగా వంటలో యూస్ చేస్తుంటాం. ఆ ఆయిల్ చేత్తోనే అస్తమాటు మనం లైటర్ని వెలిగిస్తూ ఉంటాం. అలాంటప్పుడు లైటర్ కూడా ఎప్పుడు జిడ్డు పడుతూనే ఉంటుందండి. దాన్ని కూడా చక్కగా ఈ విధంగా అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాం. ఇది డైలీ చేసుకోవాల్సిన పని అండి. అంటే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్న ప్రతి పని కూడా మనం కిచెన్ క్లీనింగ్లో ఒక పార్ట్ అనేది చేసుకుంటే ఎప్పుడు కూడా కిచెన్లో మన వస్తువులు ఎప్పుడు అందంగానే మెరుస్తూ కనిపిస్తాయండి. అంటే ఒకరికి కనిపించాల్సిన అవసరం అని కాదండి, మనం చేసుకుంటుంటేనే మనకి ఎంతో ఉత్సాహాన్ని చెప్పాను కదా. పని చేసుకుంటున్నాము అంటే అది మనకి ఎంత శుభ్రంగా, అందులో కిచెన్ అంటే శుభ్రతతో పాటు హైజెనిక్గా క్లీనింగ్ అనేది చాలా వరకు మనకి ఇంపార్టెంట్ కదండి. ఎంత మనకి హైజెనిక్గా కిచెన్ అనేది ఉంటుందో అంత ఆరోగ్యం మనం అందించిన వాళ్ళం అవుతాం కిచెన్లో. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ను ఉపయోగించుకుంటూ మనం లైటర్ కానీ లేదంటే మిక్సీ ఇవేవి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మనం యూజ్ చేసినా చేయకపోయినా కిచెన్లో ఒక్కసారి అలా పైన క్లీన్ చేసేసుకున్నాము అంటే ఎప్పుడూ కూడా కిచెన్ అద్దంలాగే మెరిసిపోతూ ఉంటుంది. అదేవిధంగా కౌంటర్ టాప్ అనేది ఎప్పుడు యూస్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మనం క్లీనింగ్ చేసుకోవచ్చు. లేదు, ఇక్కడ ఇంకొక చిన్న టిప్ చెప్తానండి. నైట్ పడుకునే ముందు కొద్దిగా వెనిగర్ ఉంటుంది కదండి, మనకి వైట్ వెనిగర్, అది వాటర్ కొద్దిగా యాడ్ చేసి అక్కడక్కడక్కడ మనం కౌంటర్ టాప్ మీద జల్లేసాము అంటే మాత్రం ఏదైనా చిన్న చిన్న నుసి పురుగులు కానీ రాత్రిపూట వచ్చే చిన్న చిన్న బొద్దింకలు కానీ ఏదైనా కూడా మనకి ఆ స్మెల్ వల్ల కౌంటర్ టాప్ మీదకి రావండి. ఈ చిన్న టిప్ను కూడా మీరు ఉపయోగించాలి. అంటే అస్తమాటు మనం క్లీనింగ్ చేసుకోవడంలో వెనిగర్ అనేది యూస్ చేయాలా అనుకునే వాళ్ళైతే చిన్న కొద్దిపాటి వెనిగర్ని చిన్న బౌల్లోకి తీసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకుని ఆ వాటర్ని మీరు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటాం కదా ప్రతిరోజు నైట్, అక్కడక్కడ మనం చిమ్మినట్టుగా జల్లేసుకుంటే మనకి ఇలాంటి నుసుపురుగుల బాధ అనేది కానీ చిన్న చిన్న బొద్దింగలు బెడద కానీ తగ్గిపోతుంది. ఇంకా ఆ కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఒక కిచెన్ అనే కాదండి, ప్రతి గది కూడా నేను అదే విధంగా అయితే క్లీన్ చేసుకుంటూ తుడిచేసుకుంటాను. పని అమ్మాయి అవసరం అనేది అసలు ఎప్పుడూ కూడా మన దరిదాపులకి రాకుండా మనం చూసుకోవచ్చు. హ్యాపీగా ఇంటి పని అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా కానీ చిన్న టిప్స్ని మనం పాటించుకుంటే ఒక కిచెన్ అనే కాదండి, ప్రతి గది కూడా శుభ్రంగానే ఉంచుకోవచ్చు. నేను లాస్ట్ టైం రీసెంట్గా కూడా చూపించానండి వీడియోస్లో. మనం గది ఊడుస్తున్నప్పుడు మన సైడ్స్ ఇలాంటివి ఉంటాయి కదండి, మనకి అంటే నేలకి కొద్దిగా ఎత్తుగా, ఇప్పుడు ఇందాక చూపించాను కదా అలాగా. అదేవిధంగా మనం గోడకి కార్నర్స్ ఉంటాయండి, అంటే రెండు గోడలు కలిసిన ఒక కార్నర్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి చోట కూడా ఎక్కువగా బూజు అనేది పట్టిస్తూ ఉంటుంది. మనం గది ఊడుస్తున్నప్పుడే ఇలాంటివి అంటే మనం ఒక గది మీదే దృష్టి పెట్టకుండా ఈ సైడ్స్ కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ప్రత్యేకించి ఏదైనా పండగలు కానీ లేదంటే ఎలాంటి ఫంక్షన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎలాగా మనం, లేదంటే మంత్లీ ఒకసారైనా అందరూ మనకి కొద్దిగా పెద్ద పెద్ద పనులు అనేవి పెట్టుకుంటూ ఉంటారు క్లీనింగ్ ప్రాసెస్కి. అలా అవసరం లేకుండా, అప్పుడు కూడా ఇంత బర్డెన్ మనం పడాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న టిప్స్తో మనకి గదులు అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఇక మ్యాట్స్ ఉంటాయి కదండి మనకి, డోర్ మ్యాట్స్, వాటిని కూడా నేను ఇక్కడ మార్చేస్తున్నానండి. ఎప్పటికప్పుడైతే నేను ఈ విధంగా ఒక కుదిరితే వీక్లీ వన్స్ అయితే ఒకసారి మాత్రం ఖచ్చితంగా వేస్తాను. లేదంటే మాత్రం ఒక 3 to 4 డేస్కి మాత్రం మార్చి మాత్రం వేసుకుంటూ ఉంటాను. ఇక ఈ విధంగానే నేను ఆలోచించి చేసుకోవటం వల్ల మా ఇంటిలో ప్రతి వస్తువు కూడా, ప్రతి గది కూడా చాలా వరకు శుభ్రంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తానండి. ఇలా ఈ వీడియోస్ అనేవి చాలా వరకు షేర్ చేశాను. ఇక మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోస్ అంటే ఇప్పటి వరకు ఆ వీడియో ఎవరికైనా రీచ్ అవ్వకుండా ఈ వీడియో రీచ్ అయితే దీంట్లో కూడా చూస్తారన్న ఉద్దేశంతోనే
ఇప్పుడు కూడా ఈ విషయాలు షేర్ చేస్తున్నాను. సో ఇంత పని అంతా అయిపోయింది కదా, ఇంకా మనకి అంట్లు అనేవి మళ్ళీ మెల్లమెల్లగా వచ్చి చేరుతూనే ఉంటాయి. అంటే ముందు రోజు నైట్ అంతా క్లీన్ చేసుకుంటాం, అన్నాడు మళ్ళీ లంచ్ బాక్సులకి మార్నింగే అయితే మళ్ళీ అంతా మళ్ళీ మొదలు పెట్టేస్తాం అన్ని వాడకానికి. సో మళ్ళీ వాళ్ళకి పంపించంగానే మళ్ళీ అంట్లు అనేవి మనకి చేరుతూనే ఉంటాయి. కాబట్టి మళ్ళీ వీటిని శుభ్రం చేసేసుకుని అలా వదిలేకుండా ఒకసారి ఎండలో పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ హ్యాపీగా మన సామాన్ అనేవి మనకి మళ్ళీ లోపల ఎక్కడో అక్కడ సెట్ చేసేసుకోవచ్చు. ఇక పని అయిపోయింది, సాయంకాలం అయితే అయిందండి. ఇక పిల్లలు వస్తారు కదా కాలేజ్ నుంచి, స్కూల్స్ నుంచి, స్నాక్స్ కోసం అయితే ప్రతిసారి నేను నూడిల్స్ అంటే చాలామంది అనుకోవచ్చు, కానీ నేను నూడిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్నా మీకు ఓట్స్ అండ్ మిల్లెట్స్ అనేవి వస్తున్నాయండి. ఈ నూడిల్స్ మాత్రమే వాడతాను. ఇవి టేస్ట్ కూడా మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది. కొద్దిగా మనకి మైదా నూడిల్స్ కన్నా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. అంటే అందరికీ నచ్చుతాయో లేదో మరి నాకు తెలియదు, కానీ మాకు మా పిల్లలకి మాత్రం, మాకైతే మాత్రం అంటే సాదాగా మనం ఎప్పుడూ తినే మ్యాగీ నూడిల్స్ లాగే అనిపించే కొద్దిపాటి తేడా అనేది టేస్ట్లో ఉంటుంది, తేడా అంతేనండి. సేమ్ నూడిల్స్ టేస్ట్ అయితే మాత్రం యాజ్ టేస్ట్గానే ఉంటుంది. ఈ విధంగా ఈ ఓట్స్ సంబంధించిన మిల్లెట్స్ సంబంధించిన నూడిల్స్ని అయితే మా పెద్ద అబ్బాయికి అయితే చేస్తున్నాను. వాడికి అనేది చాలా ఇష్టం. మా చిన్న అబ్బాయి నూడిల్స్ అంతగా అంటే నార్మల్గా వేరే టైప్లో అంటే మ్యాగీ లాగా చేస్తే ఇష్టపడతాడు, కానీ వాడి కోసం అయితే మురి మిక్చర్ అనేది చేశాను. సో రీసెంట్గా నేను రాయల్ ఎన్ఫీల్డ్ అనేవి కొనుక్కున్నామని చెప్పి చాలా 2-3 వీడియోస్లో అప్లోడ్ చేశాను కదండి. దానికి పూజ కోసం అయితే ఈరోజు టెంపుల్కి అయితే వెళ్ళి పూజ అనేది చేయించుకున్నామండి. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏదో ఒక విషయం మీ అందరికీ నచ్చే ఉంటుంది కదా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరొక రేపు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.